అందరికీ షలోం. ఈరోజు ఏశావు తన జన్మ హక్కును అమ్ముకోవడం గురించి కొన్ని విషయాలు మనం చూద్దాం. ఏశావు మరియు యాకోబులు కవలలు. ఏశావు మొదటి సంతానం, వేటగాడు మరియు ఆరు బయట నివసించే వ్యక్తి. యాకోబు గుడారంలో నివసించేవాడు. మెస్సాపోటేజ్ కోసం ఏదైనా అమ్మడం అనేది ఒకప్పటిలాగా సాధారణ వ్యక్తీకరణ కాదు. కానీ తక్షణ భౌతిక తృప్తికి బదులుగా బహుశా కనిపించనిది అయినప్పటికీ విలువైన దానిని ఇవ్వడం అని అర్థము. అసలు పాటేజ్ విక్రయించేవాడు ఏశావు. అతని కథ టోల్డోట్ యొక్క తోరా భాగంలో కనిపిస్తుంది. ఈ మహత్తరమైన అమ్మకం గురించి తోరా మరియు మిద్రాష్ నుంచి తెలుసుకుందాం. ఒకరోజు ఏశావు వేట నుండి అలసిపోయి తిరిగి వచ్చాడు మరియు జాకబ్ పప్పు కూర పాత ఆంగ్లంలో పాటేజ్ వండడాన్ని కనుగొన్నాడు. ఈ ఎరుపు రంగులో కొంత భాగాన్ని తినడానికి ఇవ్వమని అడగడం జరిగింది. ఎందుకంటే నేను అలసిపోయాను అని ఏశావు యాకోబుని అడగడం జరిగింది. తన జన్మ హక్కును అతనికి విక్రయించాలనే షరతుపై యాకోబు అతనికి వంటకాన్ని ఇవ్వడానికి అంగీకరించాడు. ఏశావు సంకోచం లేకుండా అంగీకరిస్తాడు. ఇదిగో నేను చనిపోతాను కాబట్టి నాకు జన్మ హక్కు ఎందుకు అవసరం? ఏశావు తన మాటలను నెరవేరుస్తానని ప్రమాణం చేశాడు మరియు యాకోబు తన సోదరుడికి రొట్టె మరియు వంటకం ఇచ్చాడు. అతను తిని త్రాగి లేచి వెళ్ళిపోయాడు మరియు ఏశావు జన్మ హక్కును వెక్కిరించాడు. యాకోబు జన్మ హక్కు చాలా ముఖ్యమైనదని భావించాడు. అయితే ఏశావు దాని గురించి చాలా తక్కువగా ఆలోచించి అతను దానిని కాయధాన్యాల కుండ కోసం విక్రయించాడు. నేను అలసిపోయాను, ఏశావు చెప్పారు. అలసిపోయాను అనేది హీబ్రూలో ఆయేఫ్ అనే పదం బైబిల్లో హత్య సందర్భంలో కానీ మరెక్కడా కనిపించదు. హంతకుల నుండి నా ఆత్మ అయిపోయింది. ఏశావు అప్పుడే ఒకరిని చంపినందున అలసిపోయాడని మేము ఊహించాము. అంటే ఏశావు నిమ్రోదుని అక్కడ చంపి రావడం అనేది, అలసిపోయి రావడం అనేది జరిగింది. యాకోబు వంటకం ఎందుకు వండుతున్నాడు? ఎందుకంటే అతని తండ్రి ఇసాకు తన తండ్రి అబ్రహాం మరణించిన తర్వాత దుఃఖంలో ఉన్నాడు. దుఃఖితులకు పప్పు వంటి గుండెని ఆహారాలు ఇవ్వడం ఆచారం. ఎందుకంటే మరణం సహజ క్రమంలో భాగమనే వాస్తవాన్ని వారు ప్రతిబింబిస్తారు మరియు చక్రంలా అది చివరికి అందరి చుట్టూ తిరుగుతుంది మరియు గుండ్రని ఆకారానికి నోరు తెరవడం ఉండదు. అదేవిధంగా దుఃఖిస్తున్న వ్యక్తికి కూడా అలా మాట్లాడడానికి నోరు ఉండదు. అతను తన దుఃఖంతో ఉన్నట్లే వినియోగించుకుంటాడు. యాకోబు జన్మ హక్కును ఎందుకు కోరుకున్నాడు? వాస్తవానికి మొదటి సంతానం గుడారంలో మరియు తర్వాత పవిత్ర దేవాలయంలో ఎలోహింకి సేవ చేయాలని ఉద్దేశింపబడింది. కాబట్టి యాకోబు ఆ అధికారాన్ని పొందాలనుకున్నాడు. ఏశావు యొక్క దుష్టత్వం తనను ఈ సేవ చేయడానికి అనర్హుడనని భావించాడు. కాబట్టి జ్యేష్ఠత్వాన్ని ఇచ్చేశాడు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అయితే మరొక వివరణ అబ్రహాం ఇబ్న్ ఎజ్రా మరొక వివరణ ఇచ్చారు. తోరా చట్టం ప్రకారం మొదటి సంతానం తన తండ్రి ఆస్తిలో రెట్టింపు భాగాన్ని వారసత్వంగా పొందుతాడు. యాకోబు తన సోదరుడి హక్కులను కొనుగోలు చేయాలని కోరుకున్నాడు మరియు తద్వారా చివరికి ఆ ఎక్కువ భాగాన్ని పొందాలని కోరుకున్నాడు అని ఆయన చెప్పడం జరిగింది. ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయము 15వ వచనం. ప్రేమింపబడినదొకటియు ద్వేషింపబడినదొకటియు. ఇద్దరు భార్యలు ఒక పురుషునికి కలిగియుండి ప్రేమింపబడినదియు ద్వేషింపబడినదియు వాని వలన బిడ్డలు కని జ్యేష్ఠ కుమారుడు ద్వేషింపబడిన దాని కొడుకైన ఎడల తండ్రి తనకు కలిగిన దానిని తన కుమారులకు స్వాస్థ్యంగా ఇచ్చునాడు. ద్వేషింపబడిన దాని కుమారుడైన జ్యేష్ఠునికి మారుగా ప్రేమింపబడిన దాని కుమారుని జ్యేష్ఠునిగా చేయకూడదు. ద్వేషింపబడిన దాని కుమారునికి తండ్రి తన ఆస్తి అంతటిలో రెట్టింపు భాగమిచ్చి వానినే జ్యేష్ఠునిగా ఎంచవలెను. వీడు వాని బల ప్రారంభము గనుక జ్యేష్ఠాధికారము వీనిదే. అంటే ఒకరికి ఇద్దరు భార్యలు ఉన్నప్పుడు ఒక భార్య అంటే ఇష్టం లేదు, ఒక భార్య అంటే ఇష్టం ఉన్నప్పుడు, అయితే ముందు పుట్టిన కొడుకు ఇష్టం లేని ఆవిడికి ఇష్టమున్న భార్యకు పుట్టిన కొడుకుని జ్యేష్ఠత్వం ఇవ్వకూడదు. మొదట పుట్టిన కొడుకే జ్యేష్ఠత్వపు అధికారం ఇవ్వాలి. అతనికి ఆస్తి అంతటిలో కూడా రెట్టింపు భాగం ఇవ్వాలి అని ఇక్కడ తోరా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా యాకోబు కోరుకున్నాడు అని కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇదిగో నేను చనిపోతాను కాబట్టి నాకు జన్మ హక్కు ఎందుకు అవసరం? తాను చనిపోతానని ఏశావు భావించేలా చేసింది. మునుపటి ప్రశ్నకు 2 సమాధానాలు దీనిని కూడా సూచిస్తాయి.
ఆలయంలో సేవ చేసే సేవకుని ప్రత్యేక హక్కు కారణంగా యాకోబు జన్మ హక్కును కోరుకున్నట్లయితే ఈ సేవను సక్రమంగా నిర్వహించడంలో వైఫల్యం తక్షణమే మరణశిక్ష విధింపబడుతుందని ఏశావు గమనించాడు. కాబట్టి అతను దానిని వదులుకోవడానికి ఇష్టపడతాడు. జన్మ హక్కు కోసం యాకోబు ఎంత చెల్లించాడు? యాకోబు ఏశావుకి ఇచ్చినవన్నీ రొట్టె మరియు పప్పు కూర అని సాధారణ వచనం సూచిస్తున్నట్లు కనిపిస్తుంది. కానీ రబ్బీ షమూయేల్ బెన్ మీర్ జాకబ్ జన్మ హక్కును పూర్తిగా చెల్లించాడని, ఆ తర్వాత ఒప్పందం పూర్తయినందున సంబరాలు చేసుకుంటూ భోజనం చేశాడని పేర్కొన్నాడు. ఇతర జన్మ హక్కు నిజానికి ద్రవ్యపరంగా చాలా విలువైనది కాదని వివరిస్తుంది. కాబట్టి రొట్టె మరియు కాయధాన్యాల వంటకం దానికి సరసమైన మార్పిడి. అతను లేచి వెళ్ళిపోయాడు మరియు ఏశావు జన్మ హక్కును వెక్కిరించాడు. ఈ పదబంధంతో తోరా పేద ఏశావు తన ఆకలిని తీర్చుకోవడానికి కొంత ఆహారం కోసం విలువైన ఆస్తిని బలవంతంగా విక్రయించేలా చేయబడ్డాడనే భావనను నిరాకరిస్తుంది. అతను హృదయపూర్వకంగా ఒప్పందంలోకి ప్రవేశించాడని మరియు అతను తన జన్మ హక్కును ధిక్కరించినట్లు మనం చూస్తాము. జన్మ హక్కు అంటే పవిత్ర దేవాలయంలో ఎలోహింకి సేవ చేసే హక్కు అని పైన పేర్కొన్న వివరణ అనుగుణంగా ఈ అపహాస్యం సృష్టికర్తను తిరస్కరించడం మరియు ఆయనను సేవించడం పట్ల అసహ్యించుకోవడం. తరువాత అమ్మకం గురించి తెలియని ఇస్సాకు తన మొదటి కుమారుడు ఏశావును ఆశీర్వదించాలని అనుకున్నాడు. కానీ బదులుగా యాకోబు తన సోదరుని వలె నటించాడు. ఆశీర్వాదాలు ఇవ్వడం ముగించాడు. యాకోబు ఈ ఆశీర్వాదాలకు అర్హుడు. తన ఉదాసీనత సోదరుడి నుండి కుండల గందరగోళం కోసం జన్మ హక్కును కొనుగోలు చేశాడు. అయితే నిర్గమకాండం 32వ అధ్యాయం ప్రకారం చూసుకుంటే బంగారు దూడ విషయంలో వారు చేసినటువంటి పాపాన్ని బట్టి మొదటి సంతానం నుండి ఆ జ్యేష్ఠత్వాన్ని తీసివేయబడి లేవి తెగకు ఇవ్వబడింది. కాబట్టి ఈ విధంగా ఏశావు తన జన్మ హక్కుని కోల్పోవడం అనేది జరిగింది. దానిని యాకోబు తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ షలోమ్.